ఒక ప్రైవేట్ కంపెనీ. కాకపోతే ఏంటంటే వాళ్ళు బాగా ప్రచారం చేసారు అంతే. ఇక్కడ వెరీ సింపుల్. ఇప్పుడు కూడా గోడలు బద్దలు కట్టుకొని ఆమె వస్తుంది కదా, ఆమె పేరేంటి, ఉప్పు ఉందా ఉప్పు ఉందా అని. మీ ఇంట్లో ఉప్పు ఉందా, మీ ఇంట్లో కారం ఉందా అంటే ఆమెకు లేనట్టుంది ఉప్పు కారం. అంటే ఆ ఉప్పు ఉందా అంటే ఆమె మనకు నేర్పుతుంది. ఏం నేర్పుతుంది? ఉప్పు వేసుకోమని చెప్తుంది. దేంట్లో? పేస్ట్లో ఉప్పు ఎందుకు? ఆల్రెడీ మా పళ్ళ పళ్ళు ఉప్పు ఉందిగా, సాయంధవలో ఉన్నాం. ఆల్రెడీ ఉప్పుతోటి పళ్ళు దోమినాం, బొగ్గుతోటి పళ్ళు దోమినాం, పిడక బూడితోటి పళ్ళు దోమినాం. వాళ్ళు ఎందుకు నేర్పుతారు అంటే నేర్పట్లేదు. నెక్స్ట్ జనరేషన్కు వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళ యొక్క థీసిస్, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు బియ్యంలో పెడ్డలు ఉన్నాయా అంటే ముగ్గురే చేయలేకపోయినరు. బియ్యంలో రైస్లో మట్టి యొక్క గడ్డలు ఉంటాయి. అవి మొన్నటి దాకా ఉన్నాయి, జస్ట్ ఒక 10-15 ఇయర్స్ వరకు. 10-15 ఇయర్స్లో ఒక మిషనరీ వచ్చింది, దాని పేరు సటాక్ మిల్ అంటారు. ఆ మిల్లు రావడం వల్ల మొత్తం ప్రాసెస్ చేసి పంపించింది. ఇప్పుడున్నటువంటి యూత్కు డాక్టర్స్ అయినప్పటికీ అది తెలియదు. వాళ్ళ తప్పు కాదు, దే డోంట్ నో. వాళ్ళకి ఆ ఫీలింగ్ జరగడానికి ప్రాక్టికల్గా దొరకలా. సో ఇప్పుడు ఎవరైనా మార్కెట్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రోడక్ట్ను బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకుంటున్నారు, అందుకే ప్రమోట్ అవుతున్నారు. మనం ఏం చేయాలి? బీయింగ్ ఏ ఆయుర్వేద డాక్టర్గా చెప్పండి. మీరు మౌనం వీడాలి. అప్పుడు ఎయిడ్స్ గురించి మాట్లాడడానికి అందరూ సిగ్గుపడేవాళ్ళు. మాట్లాడండి, మౌనం వీడండి అని అన్నారు. నిజంగా మాట్లాడడం స్టార్ట్ అయినాక ఎయిడ్స్ ఎక్కడికి పోయింది? ఉంది. ఎయిడ్స్ ఎక్కడికి పోలే. కానీ ఎయిడ్స్ గురించి కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఎయిడ్సా ఇట్లా అనుకునేది. ఇప్పుడు నేను హెచ్ఐవి పాజిటివ్ సార్ అని పేషెంట్ చెప్పగానే ఓకే మంచిగా చెప్పినవరా నాయన ఇన్ఫర్మేషన్ అని. అంటే ఎందుకు? మౌనం వీడినాం కాబట్టి మనం హెచ్ఐవి గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన గురించి సమాజము ఎదురు చూస్తుంది, మనము ఆ గ్యాప్ను ఫిలప్ చేయాలి. ఆ ఫిలప్ ఎట్లా చేయాలి? ప్రజలకు ఏది అవసరమో దాన్ని తయారు చేసి మనం దిగాలి. లేకపోతే మనము ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్లో తట్టుకోలేము. కాబట్టి మీరు యంగ్స్టర్స్కు నేను చెప్పే ఒక మంచి సూచన ఏంటంటే మీరు ఇంకా డిఫరెంట్గా ఆలోచించండి, డిఫరెంట్గా ప్రమోట్ చేసుకోండి, మీకు మీరు ప్రమోట్ చేయండి, మీకు మీరు వాతపిత్త కఫాలు చెప్పండి, మీరు ప్రజలకు గైడ్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరండి, ఎవ్వరు లేరు. ఇన్స్టాలో కానీ యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, లింక్డ్ఇన్లో క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ లేడు. కాబట్టి మనం క్వాలిఫైడ్ డాక్టర్స్ము ఖచ్చితంగా మీకు వచ్చిన సబ్జెక్టు మీరు యూట్యూబ్ ఆన్ చేసి లేదా ఇన్స్టా ఆన్ చేసి స్టార్ట్ చేస్తే అప్పుడు ప్రచారం వస్తుంది. కాబట్టి ఒక సూత్రం ఉంది, వ్యాపార సూత్రము, జో దిక్తా హై ఓ బిక్తా హై. మీరు ఏమి చూపిస్తారో అది అమ్ముడు పోతుంది.